Welcome to ESV News. ప్రాబ్లం అంటే మొదట చేయాల్సింది మందులు ఎక్స్రేలు కాదు, మొదట చేయాల్సింది రెస్ట్ స్ట్రెచ్చింగ్. దీనికి చెప్పింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎమ్మెనూరు పట్ట సమితి ఆధ్వర్యంలోన అదేవిధంగా ఏసియన్ సంబంధించినటువంటి వాస్కులర్ హాస్పిటల్ డాక్టర్ల చేత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఎమ్మెనూరు నడిబొడినటువంటి కేర్బజార్ నందు ఇవాళ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తూ మరోపక్క సామాజిక సేవలో పాటు ప్రజల ఆరోగ్యాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన పద్ధతిలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంపు వల్ల ప్రజలు అనేక మంది అనేక రోగాలతో ఇవాళ సతమతం అవుతున్నటువంటి తరుణంలోనే వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుండాలని ఆకాంక్షిస్తూ ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ హెల్త్ క్యాంప్ సంబంధించినటువంటి నరాల్ వీక్నెస్ ఉన్న వాళ్ళు కానీ, అదేవిధంగా కాళ్ళు వంకర తిరిగిన వాళ్ళు కానీ, అదేవిధంగా న్యూరాలజీ సంబంధించినటువంటి విధానంలో కానీ అనేక రకాలకు సంబంధించినటువంటి డాక్టర్ల చేత ఇవాళ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ యొక్క క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి. ఇక్కడ మన ఎమ్మెల్యేకి వచ్చినారు సార్లు, కానీ చాలామంది నిన్న మొన్న ఇక్కడ ఆటోలో కూడా ప్రకారంగా అందరికీ చెప్పినారు. ఈరోజు చాలామంది కూడా వచ్చినారు. సిపిఐ ఆఫీస్ తరఫున ఇక్కడ మన తీర్ బజార్ గిరిని వద్ద పెట్టినారు. చాలామంది కూడా వచ్చినారు. కానీ ఇది సేవ మంచి సేవ. ఇట్లా సేవలు ఇంకా సిపిఐ ఆఫీస్గా ఎవరైనా ఏ డాక్టర్ వచ్చినా ప్రతి ఒక్కరికి చేస్తామని చెప్పి నేను కోరుతున్నాను. నా పేరు యు వీరేష్, ఏటీసీ తాలూకా అధ్యక్షుడు.